ఆదివారం రాగానే టైం వెళ్ళిపోవాలి. అలా ఉంటారా ఏమ్మా? దేవుని స్థానికులు అట్లాగే మంచిది. ఆదివారం అట్లాగే దేవునికి ఇవ్వాల్సిన దర్శనం భాగం మీరు ఆస్వాదించాలంటే ఇప్పుడే ఒక తీర్మానం ఉండాలి. నువ్వు కష్టపడిన కష్టంలో నువ్వు దొంగలుగా ఉండకూడదు. ఎందుకంటే శాపగ్రస్తులు దొంగలు కదా. నా దగ్గర మీరు దొంగతనం చేస్తారన్నారు, మీరు దొంగతనంగా ఉండకూడదు అన్నమాట. ఇక నుండి మంచిది. ఇక నుండి ఏమన్నట్టుకి కూడా దేవుని సన్నిధిలో మీరు బాబులుగా దొంగలుగా ఉండకుండా దేవుడు సాక్షిగా జీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు ఒక్కరికి ఏ డ్యూటీలో ఉండి మైండ్ కానీ సరే రాజు ప్రార్థన చేస్తారు. అందరం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభు యొక్క సాయంత్రం సమయంలో పాత జీవితాన్ని చేసి నూతనముగా జీవించడానికి ఆశపడి క్రీస్తు ఎలాగైతే పాప విషయంలో నీతి విషయంలో ఎలాగైతే అలాగే బాప్తిస్మం తీసుకునడానికి వచ్చిన నలుగురి బిడ్డలు కూడా పాప విషయంలో అతిక్రమణ విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికించబడాలని ఈ సన్నిధానికి వచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్నాగా ప్రభు మీ యొక్క ఆవరించినట్లుగా మేము చూస్తున్నాం. అలాగే తండ్రి యొక్క బిడ్డలకు కూడా మీ యొక్క ఆత్మను ప్రభు పైనుంచి కాబట్టి ఎన్నడీ కూడా ప్రభు ఈ యొక్క లోక సంబంధమైన వాటికి భూ సంబంధమైన వాటికి పడకోకుండా ఆత్మీయంగా మీ సన్నిధానం వెళ్ళడానికి ప్రభు చూపించండి తండ్రి. యొక్క వాక్యస్తులు తీసుకున్నగా నూతనంగా ప్రభు మీరు ఆత్మ పుట్టించి ప్రభు హృదయ కింగి రామంచి ప్రత్యేకంగా సహోదరుడు నామ ప్రార్థన చేస్తాడు. ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ రక్షకాన్ని కొందనాలు ఉన్నాం. సాయంత్రకాల సమయంలో ప్రభా బాప్తీసాన్ని సిద్ధపడుతున్నటువంటి దేవుని నైనా నూతన జన్మనెత్తి ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించుకున్న దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఏంటి పాట వచ్చిన వచ్చిన పడితే ఇయ్యండి. చనిపోయాడు, తిరిగి లేచి విషయం మీరు గుర్తెరిగిన వాడు దేవుని స్వామి కూర్చోమని నేను అనుకుంటున్నాను. చనిపోయాడా? తిరిగి లేచాక నమ్ముతున్నావా? ఆయన నీ పాపం క్షమిస్తారని నమ్ముతున్నావా? ఆయన నావలు బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుతావు నమ్మకం నీకు ఉన్నదా? అయితే యేసు ప్రభు నీ సొంత రక్షకుడని నువ్వు నోటితో ఒప్పుకున్నావు. నీ పాపం నుండి విడుదల పొంది ఎన్నటికి పాపం చేయవు కదా? చేస్తావా? మా సొత్తు కానీ తాగుతావా?
ఆదివారం ఇప్పటికి రావాలి. నీకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం లేదు కాబట్టి మోకండి, ప్రార్థన చేస్తాం. వరకలేదా? బాగుందా మోకంచడానికి? ఉందా? ఈత కొట్టేసి గొర్రెలు భయం ఉంటుందా? యేసుప్రభు గొప్పదే. యేసుప్రభు నీ సొంత రక్షణని ఒప్పుకున్నావా? ఆయన నీ పాపం గురించి, నా పాపం గురించి ఆయన భూలోకానికి వచ్చి నమ్ముచున్నావా? మరి ఆయన సాక్షిగా జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? మంచిది. ఎదురుండి ఎన్ని కష్టాలు శోధనలు ఎదురైనా కానీ ఆయన సాక్షిగా ఎల్లప్పుడూ జీవించాలని ప్రార్థన చేస్తున్నాను. భాస్కర్ ప్రార్థన చేస్తాను. కూర్చో 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 కూర్చోమా. అనుదినం సహాయం కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మం ఓకే సార్. కొంచెం ఇటువైపు తిరగనివ్వండి, మొహం కనిపించదు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. కోటేశ్వరమ్మని నీవు యేసు ప్రభు నామలు బాప్తిసానికి వచ్చి ఉన్నావు. నీ పాపం యేసు ప్రభు సొంత రక్షణ నీ కోసమే ఆయన చనిపోయాడని నువ్వు ఒప్పుకున్నావా? నీ పాపం కూడా తిరిగి లేచాడని ఒప్పుకున్నావా? కాబట్టి ఎప్పుడు కూడా ఏ పాప జీవితంలో జీవించకుండా ఆయన సాక్షిగా జీవిస్తావా? ప్రతి ఎన్ని సమస్యలు ఇచ్చినా ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సాక్షిగా జీవించు. కాబట్టి నువ్వన్నీ ఒప్పుకున్నావు కాబట్టి నీకు బాప్తిసానికి ఆటంకం లేదు. కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను.
అంటానన్నా చెయ్యి అందుకో ఎవరు చెప్పు అక్కడ ఏడే ఉంటా నువ్వు అమ్మా, ఇక్కడే ఉండు అక్కడ దేవమాత నీవు బాప్తిస్మ పొందడానికి వచ్చి ఉన్న యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు నీ పాపం కొరకు నా పాపం చనిపోయి తిరిగి లేచడానికి ఒప్పుకుంటున్నావా? నీ పాపలు యేసు ప్రభు నామలు ఒప్పుకున్నావా? ఆయన పరలోక రాజ్యము ఇచ్చాడని ఆయన రాజ్యం వారసుడు అవుతున్నావని చెప్పి నమ్మకం నీకుందా? కాబట్టి ఇక నుండి ఏ పాప జీవితం జీవించకుండా నీ పాప జీవితం ఈరోజు యేసు ప్రభు నామంలో కప్పెట్టేస్తున్నావు కనుక ఇక నుండి నూతన జీవితం ద్వారా జీవిస్తావా? కాబట్టి ఇవన్నీ ఒప్పుకున్నావు కాబట్టి ఆ బాప్తిస్మం చేయడం లేదు. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఒకసారి నుంచి సిట్టింగ్ కూడా ఫ్రేమ్ అయిపోతుంది ఫ్రేమ్ వచ్చినావు మరి యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు నీ పాపలు కొరికే ఆయన చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడిగా మరణము జయించాడని నమ్ముతున్నావా? మరి ఆయన నమ్ముతున్న నీవు నీ పాపలు కొరకు చనిపోయిన యేసు ప్రభు కొరకు ఆయన సాక్షిగా జీవించడం సిద్ధపడుతున్నావా? ఇదివరకు చేసినటువంటి పాపం నోటి ద్వారా తన ద్వారా ఏ విధమైన పాపం చేసినా అవన్నిటిని కూడా ప్రభు నామంలో ఇప్పుడు ఒప్పుకున్నావా? నాకు ఇంకెన్నడూ చేయనని తీర్మానం చేసుకున్నావా? ఆయన సాక్షిగా జీవించడానికి సిద్ధపడి వచ్చినావు కనుక మీ అందరూ ఒప్పుకున్నాం కనుక బాప్తించడానికి ఏ విధమైన ఆటంకం లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఒకసారి నిలబడి దగ్గర రమణాన్ని నీవు మరి యేసు ప్రభు నామములో బాప్తిస్మం పొందడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే యేసు ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు నీ సొంత రక్షకుడని నీ కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడని మృత్యుంజయుడని నమ్ముతున్నావా? నీ పాపం నా పాపం ఇంకెన్నడూ లేకుండా చేస్తున్నాడని నమ్ముతున్నావా? మరి అయితే ఆయన కొరకు నీవు జీవిస్తావు సాక్షిగా. శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా బాధలు వచ్చినా నీ నోటిని సమస్తాన్ని దేవుని సంగతి తగ్గించుకుంటావా? నీకు ఇక్కడ నుండి ఎన్ని సమస్యలు వచ్చినాయి, సాధారణ సోదరులు పెడతారు, అయినప్పటికీ కూడా ప్రభువుని విడిచిపెట్టుకుంటూ ఆయన వెంబడించారు. ఆయన సాక్షిగా జీవించడానికి తీర్మానం చేసుకున్నావు కనుక నీకు బాప్తించడానికి ఆటంకం లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఒకసారి దగ్గర నిలబడి చెయ్యలేండి. మరి మనం చేర్చిన ఎవరున్నట్టు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఫలములు ఫలించిన ప్రతి చెట్టును కూడా నరికి అగ్నిలో పడవేయడం చెప్పేసి చాట ఆయన చేతిలో ఉంది. కళ్ళములు బాగుగా శుభ్రము చేయడం ఉంది. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని అంటే కుదరదు అన్నమాట. ఎందుకంటే దేవుడు నీరుని గాలిని వెలుతురు పంచిపోతల ఆకాశాన్ని కూడా భూమిని సాక్షిగా పెట్టి ఉన్నాడు. రేపు ఏ సాక్ష్యం చెప్తాయి నాకు తెలియదంటే ఎవరో లేరు కాబట్టి రేపు భూమి సాక్ష్యం చెప్పుద్ది, నీరు సాక్ష్యం చెప్పుద్ది, ఆకాశం సాక్ష్యం చెప్పుద్ది, గాలి వెలుతురు అంతా కూడా సాక్ష్యం చెప్పుద్ది. కనుక నాకు తెలియదంటే కుదరదు. నరికి అగ్నిలో పడవేయబడినని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా మా దేవాని స్తోత్రాలు ఆశ్చర్యకరాన్ని నీ కొందనాలు ప్రభా. నీ కృపను బట్టి ఇప్పుడే నీ సంఘములో పుట్టారు ప్రభా, పసి పిల్లలుగా, పాలుగా, నాయన పాలు తాగే పిల్లలుగా తండ్రి ఇప్పుడే పుట్టి ఉన్నారు ప్రభా. ఇక ప్రసవ వేదన పడి ఉన్న వేదన వ్యర్థం కాకుండా మీరు చేసి తండ్రి వారిని ఆయన ఉద్భవింపజేస్తున్నందుకు నీకు వందనాలు. వారి ఇక నుండి వాక్యం అనే పాల ద్వారా పెరుగుతూ నీ సన్నిధిలో బలవంతులైనందుకు సహాయం చేయండి. ఎన్ని శోధనలు సాతాను శక్తులు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకములు ఎదురైనా నీ సన్నిధిలో నీ సాక్షులకు సహాయం చేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మహిమ కలిగిన దేవుడాని స్తుతులు తండ్రి. ఇదిగో నాయన ఇంకా బిడ్డలందరికీ హెచ్చరిక చేస్తున్నాను. తర్వాత నాకు చెప్పదంటే తెలియదు, మాకెవరు చెప్పలేదు అనుకుంటా ప్రభు. ముందుగా హెచ్చరిక చేశాను. వారిని కూడా ఇంకెవరైనా ఉన్నట్టయితే వారిని కూడా త్వరపెట్టండి. సర్ప సంతానమా అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. అయ్యా నేను హెచ్చరిక చేస్తున్నా, ఇంకెవరైనా ఉన్నట్టయితే వారిని కూడా ఘనత ప్రభావాలు మీరు పొందుతున్నామని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఇద్దరండి మీరు కూడా లాగాలి. వాళ్ళిద్దరు ఎత్తుంది కొత్తారులే, వాళ్ళిద్దరు ఎత్తుంది కొత్తారులే. చెప్పండి చెప్పండి అట్టేదా భాస్కర్. ప్రార్థన చేద్దాం రండి. బాధ్యత పొందాలి రండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి బిడ్డలను